తీయండి. మీరు అసలు ఏం అసైన్మెంట్ చేయట్లేదు. మీరు అసలు ఇంటికి 18వ అధ్యాయం తీసారా? 2వ రాజుకు 18 తీసారా? 18వ అధ్యాయం తీసిన తర్వాత 31 నుంచి చదవండి. 2వ రాజులు 18 హిజ్కియా నాతో సంధి చేసుకొని నా ఎద్దుకు మీరు బయటికి వచ్చిన ఎడలా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీరు త్రాగుచు ఉండను. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశం వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్ష రసములు గల దేశమునకు ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును ఒలీవ తైలమును తేనెను గల దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఏం చెప్తున్నారంట? మీ చెట్ల దగ్గర మీరు హ్యాపీగా మీ పంటలు తింటారు, నెక్స్ట్ నీళ్ళు తాగుతారు, నెక్స్ట్ ఇంకేం చేస్తారు? హలో చెప్పండి. ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు? అసీరియన్లు ఇజ్రాయేలీకి హెజ్కేల్ రాజుకి ఇస్తానని చెప్తున్న మాటకి దేవుడేమో ఉత్తరమిచ్చాడు. వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు ఎలాగయ్యా బాధపడతావు? నేను నీకు ఫ్రీగా ఇస్తున్నాను, ఇచ్చేవాడు నేనే మాట్లాడాడు. సో అందుకే ఇంటికి వెళ్ళి చదవమన్నాను. ఆ అధ్యాయంతో చదివితే అధ్యాయంలో రాయబడిన ప్రతి మాటకు రెస్పాన్స్ చూస్తాడు రాజు. దాని ముందు అధ్యాయంలో ఏం చెప్తాడు? మేము మూత్రం మీరు పోసి మీ మూత్రం మీరు తాగుతారని అధ్యాయంలో హేళన చేస్తాడు. దాని తర్వాత మీ పంటను మీకు ఇస్తామని చెప్తే ప్రభు ఏమంటున్నాడు? అయ్యా వాళ్ళెవ్వరు అది చెప్పింది ఏమీ కాదు, పంట ఇచ్చేవాడని నేనే, ఆశీర్వదించేవాడని నేనే, బలం ఇచ్చేవాడని నేనే, ఇంకేం చేస్తాడంట? పోషించేవాడని నేనే. ఇదంతటితో పాటు ఒక బాణమైన రాజుతో మాట్లాడాడు. ఎంత గొప్ప అనుభూతి అది. హల్లెలూయా. సరే, ఈరోజు వాక్యం చూద్దాం. ఏ అధ్యాయం చదువు మనం నిలబడి? నిర్గమకాండము 12వ అధ్యాయం చదవలేదా? నిర్గమకాండము 12వ అధ్యాయము 31వ వచనంలో ఒక భాగం ఉంది. ఆ భాగాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. నిర్గమకాండం 12వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుంచి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను మీరు చెప్పినట్లుగా యెహోవాని అండర్లైన్ చేసుకోవాలి. యెహోవాని సేవించడం. కొన్ని రిఫరెన్స్లు చూపించాలని ఆశపడుతున్నాను. ఈ రిఫరెన్స్లు మీరు చదివితే దాని తర్వాత మనం వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఓకే, రిఫరెన్స్ అన్ని రాసుకోండి. ఓకే, చాలా జాగ్రత్తగా. నాలుగా ఓకే సరే. రిఫరెన్స్ కట్టా 12వ వచనం 12వ అధ్యాయం 31వ వచనంలో ఏం రాయబడి ఉంది? ఫరో మోషే అహరోనులకు చెప్తున్న మాట అది. ఏం చెప్తున్నాడయ్యా? నువ్వు నీ జనాలు ఇశ్రాయేలీయులు మొత్తం అంతా ఏం చేయమంటున్నాడు? బయలుదేరి వెళ్ళిపోయి మీరు చెప్పినట్లుగానే ఏం చేయమంటున్నాడు? ఎవరిని సేవించమంటున్నాడు? చెప్పండి గట్టిగా. ఎవరిని సేవించమంటున్నాడు? యెహోవాని సేవించాలి. ఏంటి? యెహోవాని ప్రభు చాలా పడదాం ప్రార్థన చేసుకుంటాం.
అగ్నిచాలలోకి నిలబడవాలి. నిన్న నేడు ఎక్కడైతే సియోనుల సింహాసీనుడా, అధికాంక్షణీయుడా, ఓ నా రాజా, మా బలమా, మా కీడమా, యూదా స్తుతి గోత్రపు సింహమా, నీకు స్తోత్రమయ్యా. మా మధ్యను సంచరిస్తున్నందుకు నీకు స్తోత్రమయ్యా. ఆశతో ఎదురు చూస్తున్నాను, ఆకలితో ఉన్నామయ్యా. మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మా జీవితాలు మార్చబడతాయా. మేమేమో కానీ వాక్యాన్ని దాన్ని సేవించలేదు కానీ ప్రభా, మాట్లాడేవాడు నీవు గనక నీ స్వరము మేము లొంగిపోతుండగా నాతో మాట్లాడమని అడుగుతున్నావు అయ్యా. నా ఆలోచనలు, నా జ్ఞానం సమస్తంలో పెరిగిపోయండి. నీ వాగ్దానాన్ని పట్టుకొని నిశ్చయితలో నిలబడుతుండగా నా నోరు బారుగా తెలుసుగా నిశ్చీవన మాటలతో నింపమని అడుగుతున్నావు. తద్వారా మా ఆకలి తృప్తిపరచబట్టు, మేము తృప్తిపరచబట్టు సహాయం తెచ్చుకున్నాము. అది మా పాదంలో దీపమై ఈ లోకంలో నడుస్తున్నాం. మేము జారిపోక ఇగో నీ సన్నిధిలో నిలిచిండే కృపను మాకు దయచేయమని అడుగుచు నా ప్రభువు, నా రక్షకుడైన యేసుక్రీస్తును ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి వాక్యం. ఫరో చెప్తున్న మాట మీరు చెప్పినట్లుగానే మీరు వెళ్ళిపోయి ఏం చేయమంటున్నాడు? ఎవరిని సేవించమంటున్నాడు? యెహోవాని. ఇప్పుడు కొన్ని రిఫరెన్స్లు చూపించాలని ఆశపడుతున్నాను. నాకు చదువు. ఓకే, 4వ అధ్యాయము, నిర్గమాకాండం 4వ అధ్యాయము 22వ వచనం చదువు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. హల్లెలూయా. సరే, జాగ్రత్తగా వినండి. 12వ అధ్యాయం నుంచి ఎక్కడికి వచ్చాము? 4వ అధ్యాయానికి వచ్చాము. ఈ 4వ అధ్యాయంలోని చెప్పబడిన మాట యెహోవా ఎవరికి చెప్తున్నాడు? మోషేకి చెప్పమంటున్న మాట. ఏమని చెప్పమంటున్నాడు? 21వ వచనంలో మీకు అర్థమవుతుంది. లార్డ్ సెడ్ టు మోసెస్, దేవుడు మోషేతో చెప్పిన మాట అన్నది. ఆ మాట చెప్తూ 22వ వచనంలో మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేలీలు నా ఏ కుమారుడు? మొట్టమొదటి సంతానం, జ్యేష్ఠ కుమారుడు. అంటే మొట్టమొదటి సంతానం. ఏం చేయమన్నాడు జ్యేష్ఠ కుమారుడు కనుక? చెప్పండి. నన్ను సేవించినట్లు ఫస్ట్ టైం చెప్తున్నాను అయ్యా. వీళ్ళు నేను చెప్పు, నన్ను సేవించినట్లు నా కుమారుని పంపించండి. చెప్పారా చెప్పలేదా? చెప్పండి గట్టిగా. హలో, సరే. ఇప్పుడు 5వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోని చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. అరణ్యములో ఏం చేయాలంట? ఏం చేయుటకు? అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట కూడా. అరణ్యములో ఉత్సవం చేయుటకు ఏం చేయమంటాడంట? మీరు జాగ్రత్తగా వినండి. ఆయన అక్కడ ఏమన్నాడు? సేవించుటకు. ఇంగ్లీష్ లో వర్షిప్, సేవించుటకు. ఇక్కడ వచ్చేసరికి ఈయనేం చెప్తున్నాడు? ఒక ఉత్సవము చేయుటకు. అవునా కదా? ఎక్కడ చేస్తున్నారు ఇది ఇప్పుడు? అరణ్యములో చేయుటకు. సరే, ఓకే, చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ చదువు. నెక్స్ట్ టైం అంటే ఎక్కడ చదువుతారంటారు? ఏడో అధ్యాయము
7వ అధ్యాయం తీసారా? 7వ అధ్యాయంలో 16వ వచనం చదవండి. అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. మళ్ళీ ఏం చెప్తున్న మాట ఏంటి ఇక్కడ? మొట్టమొదటి చెప్పిన మాట ఏంటి? నన్ను సేవించుటకు పంపించండి. ఓకే. అరణ్యంలో ఉత్సవం చేయడానికి పంపించండి. మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాట ఏంటి? నన్ను సేవించుటకు, యెహోవా దేవుడైన నన్ను నా ప్రజలు సేవించుటకు పంపించండి. ఓకే, బాగుంది. 8వ అధ్యాయము, మళ్ళీ 8వ అధ్యాయము మొదటి వచనం చదవండి. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను. చాలు. మళ్ళీ ఏమంటున్నాడు? నన్ను చెప్పాలి గట్టిగా. ఆంగ్లేస్ వస్తుందా? మీరు ఎవరేం మాట్లాడుతున్నారు? చెప్పాలి గట్టిగా. మళ్ళీ చెప్పాలి గట్టిగా. నన్ను సరే, ఓకే. దాని తర్వాత మళ్ళీ కప్పలు వచ్చాయి, కప్పలన్నీ ఎండిపోయి, కప్పలు చచ్చిపోయింది, అదంతా అయిపోయింది. మళ్ళీ అయిపోయిన తర్వాత అదే అధ్యాయంలో మళ్ళీ 20వ వచనం చదవండి. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో యొద్దకు నిలువుము. ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును. నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపేదను. ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళీ? చెప్పాలి గట్టిగా. చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. నన్ను సరే, ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తాను మీకు. 8:20 అండి. 8వ అధ్యాయం 20 వచనం. ఓకే, మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఉన్నా ఇప్పుడు చేసుకొని వస్తారా? లాస్ట్ ఇచ్చిన వాళ్ళు అసైన్మెంట్ నిర్గమకాండంలో ఫరో ఇశ్రాయేలు ప్రజలని పంపించినంత వరకు ఎన్నిసార్లు ఈ మాట చెప్పబడ్డది? నా ప్రజల్ని పంపించండి, వాళ్ళు నన్ను సేవించడం. ఎన్నిసార్లు రాయబడతా? చేసి తీసుకొస్తారు అసైన్మెంట్. తమనైనా చూపిస్తాను. ఇంకా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలని, సరే మధ్యలో ఇప్పుడు మన అసలైన అధ్యాయానికి వచ్చేద్దాం. 11వ అధ్యాయం దగ్గర ఉంటాం మనం. ఓకే, మనం చదివిన 12, 11 దగ్గర ఆగిపోతాం. మీరు అసైన్మెంట్ ఒప్పుకున్నారు కనుక మీరు అంతా అసైన్మెంట్ చేసి తీసుకొస్తారు, అంతేనా? లేదంటే నెక్స్ట్ వారం ఆయన వస్తారు కాబట్టి ఆగిపోతాం. 25న మనం చూద్దాం, మీరు ఆన్సర్ చెప్పకపోతే అప్పుడు. ఓకే, మధ్యలో శనివారం ఉంటుంది, శనివారం అయినా చూడొచ్చు. హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ప్రతిదానికి ఒక కారణం ఉండదు. ఎందుకు మీకు నేను రిఫరెన్స్ తెప్పించానంటే, ఇశ్రాయేలు ప్రజలు, ఓకే సరే ఒక మాట చదువుదాం. 3వ అధ్యాయంకి రండి. 3వ అధ్యాయంలో మొదటి నుంచి చదువు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మోపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు
వినుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరి ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరిచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఎవరి బాధను చూశాడంట? దేవుడు ఇప్పుడు మోషే పండుతున్న పగలో చూసి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఏం చూశాడంట? ఐగుప్తులో ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క బాధని చూశాడంట. నెక్స్ట్, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఏడుపుని చూశాడు. పనుల్లో కష్టపెట్టడం బట్టి వాళ్ళ ఏడుపు అంతా మొరను విన్నాడు. అవునా కదా? ఫస్ట్ ఏం చూశాడంటే ఆ బాధను చూశాడు. రెండోది కష్టంని చూశాడు. ఎందుకు? పనుల నిమిత్తం ఏదైతే కష్టాలు పడుతున్నారో ఆ కష్టంని చూశాడు. ఆ మూడోది, వారి దుఃఖములకు నాకు తెలిసి ఉన్నవి. ఏంటంట? నెక్స్ట్, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు మూడు చూశాడు. కాబట్టి ఐగుప్తి ఆ దేశంలో నుండి విశాలమైన మంచు దేశములకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెర్షీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. గట్టిగా అర్థమైతే, వాక్యం అర్థమైతే వాటికి ఏం చేయాలి? జాగ్రత్తగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు చూస్తున్న మూడు చూసి వాళ్ళు ఎక్కడ తీసుకురావాలని ఆశపడుతున్నాడు? కానానులోనికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. అయితే ఈ కానానులోనికి తీసుకురావాలని ఆశపడుతున్న దేవుడు చెబుతున్న మాట ఏంటి? నన్ను సేవించుటకు పంపించండి. ఇంకా అర్థం కాలే. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం చూశాడంటే ప్రభు వాళ్ళే ఏం చూశాడు? బాధ బయటికి ఇప్పుడు ఎక్కడ తీసుకురావాలని ఆశపడుతున్నాడు ఈయన? పాలు తేనెలు ప్రవహించే దేశములోకి, అంటే ఆయన సుఖాలతో నింపాలని, ఆశీర్వదించాలన్న కోరిక కలిగి ఉండి తీసుకురావాలని ఇష్టపడుతున్న దేవుడు మోషేని పంపించి మోషేతో పదే 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 చెప్పబడుతున్న మాట ఏంటి? నన్ను సేవించుటకు ఐగుప్తులో. ఎవరిని సేవించుటకు? హలో, మీకు ఇంకా అర్థం కావట్లేదండి. ఎవరిని ఏమని చెప్పమన్నాడు? దేవుడైన నేను నన్ను సేవించుటకు ఫరోకి బయటకి పంపించమని. ఫరో, మేము మా పితరుడైన దేవుణ్ణి సేవించినట్లు, ఒక పండగ చేసినట్లు మమ్మల్ని పంపించువే. నాకు ఒకటి అర్థం కావట్లేదు. దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతుంటే మధ్యలో దేవుడిని సేవించడం ఎక్కడ వచ్చింది? ఇప్పుడైనా అర్థం కాలేదు మీకు? ఇంకా హింటిస్తే, ఓ యేసయ్యా వాళ్ళంతా దేవుడు ఆశీర్వదించాలన్నట్టే, ఆశీర్వదించాలని ఆశపడుతుంటే, దేవుడి చేత ఆశీర్వాదాలు పొందుకోవాలని ఇష్టపడుతుంటే ఆయనను ముందు సేవించాలి. అందుకే దేవుడు ఇశ్రాయేలీయులు మాట్లాడితే పాలు తేనెల దేశాన్ని తీసుకొచ్చేస్తాను రండి ఆశీర్వాదాలు పొందుకోవడం చెప్పలే. ఇశ్రాయేలీయులు పదే పదే చెప్తున్న మాట ఏంటంటే నన్ను మీరు సేవించండి. ఎవరిని సేవించండి? ఎవరిని సేవించండి? ఎవరిని సేవించండి? మేము శ్రమ పొందుతున్నప్పటికీ ఈ శ్రమలలో ఆ సమస్త ఆదరణ ఇచ్చు తండ్రి, ఆదరణ మమ్మల్ని ఎందుకు ఇస్తున్నాడు? మీ నిమిత్తమే ఆదరణ ఇస్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో శ్రమ పొందుతున్నారు. దేవుడు చూస్తూనే ఉన్నాడు.
కానీ దేవుడు వెంటనే శ్రమను తీసేలే. దేవుడు చెప్తున్న మాట ఏంటి? నన్ను ఈ శ్రమలలో, ఈ బాధలలో మీరు బయటికి రావాలని ఆశపడుతున్నారా? నన్ను సేవించుటకు మీరు ముందు బయటికి వస్తే ఈ సమస్యల నుండి, ఈ బాధల నుండి, ఈ దుఃఖం నుండి కూడా నేను మిమ్మల్ని బయటకు తీసుకొని రాబోతున్నాను. చెప్పాలి గట్టిగా. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరిని సేవించాలి? ఎవరిని సేవించాలి? పదే పదే చెప్పబడుతున్నా. పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టాలని ఆశపడుతుంటే, ఆ దేశములో నువ్వు అడుగు పెట్టాలని ఆశపడుతుంటే నువ్వు ఒకరిని సేవించాల్సిన అవసరం ఉన్నది. ఎవరిని సేవించాల్సిన అవసరం ఉన్నది? ఎవరిని? చాలా మంది అనుకుంటారు ప్రభా నాకు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టారు. ఆయన చెప్తున్న మాట, ఆయన నన్ను సేవిస్తున్నావా? ఆయన నన్ను వర్షిప్ చేస్తున్నావా? అంతేకాదు, ఇంకటి పండుగ చేయబోతున్నారు. ఎక్కడ? అరణ్యములో. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఇప్పుడు అర్థం కాదు. దేవుడు ఆశ ఏంటంటే ఫరో పంపిస్తే వీళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత నన్ను సేవిస్తారు. ఫరో మాట చెప్తుంటే ఇశ్రాయేలు ప్రజల తీరును చూసి దేవుడు ఏం చేశాడు? మామూలు బయటకు వస్తే వీళ్ళు నన్ను సేవించడానికి ఏం చేశాడు అన్న ఫరో అంటే కొంచెం కఠినం పెట్టాడు. పెట్టాడా పెట్టలేదా? ఫరో అంటే కొంచెం కఠినం. సరే, ఇప్పుడు నేను చెప్పబోయేది మాట ఏంటంటే, మన శ్రమల కొలిమిలో మనం ఎవరిని సేవించాలి? ఎవరిని సేవించాలి? ఎవరిని సేవించాలి? ఎవరిని సేవించాలి? దేవుని సేవించినప్పుడు మాత్రమే మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఇంకా జాగ్రత్త చూస్తే, ముమ్మార్లు నన్ను సేవించడానికి బయటికి తీసుకురండి, పంపించండి అని చెప్పబడిన బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు తన హృదయాన్ని మార్చుకొని సేవించారా? ప్రభువుని వెంబడించి నడిచారా? నడవలేక ఏమైపోయారు? కనుక్కొని గొనుక్కొని దేవుని ఉగ్రత గురై 40 సంవత్సరాలు తిరిగి కొనుక్కున్న తర్వాత నశించిపోయినంత వరకు అక్కడే తిరిగారు. మన శ్రమలు మనం అనుకోవచ్చు ఐగుప్తు రెండింటికి సాదృశ్యం ఉన్నది. శ్రమలకు సాదృశ్యం ఉంటే దేవునిని సేవించలేని ఆత్మీయ స్థితికి సాదృశ్యమై ఉన్నది. ఏ స్థితికి? దేవునికి సేవించలేని ఆత్మీయ స్థితికి. ఏ ఆత్మీయ స్థితిని పోలించారు ఇప్పుడు ఐగుప్తుని? దేవుని సేవించలేని ఆ ఐగుప్తులో నివాసం చేస్తూ పాలు తేనెలు ప్రవహించు కానానులోనికి ప్రవేశం అవ్వాలని ఇష్టపడితే ఓకే, దేవుని ఏమి చేయాలి? సంపూర్ణంగా సేవించాలి. దేవునిని సేవించగా పాలు తేనెల దేశం ప్రవేశపెట్టాలంటే ఏమవుతుంది? అవ్వదు. అవుతుందంటారా? సరే, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఐగుప్తు నుంచి బయటికి తీసుకురాబడ్డారు. గోల్డెన్ అద్భుతాలు జరగలేదా? ఈ అద్భుతాలు జరుగుతుండగా అద్భుతాలను చూశారు. ఎర్ర సముద్రం పాయలోనే చూశారు. దానికంటే ముందు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం చూశారు? కప్పను చూశారు, మెడతను చూశారు, నీళ్ళంతా ఏమైపోయింది అర్థంగా మార్చబడ్డాను చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా
వీళ్ళు ఎవరిని అనుమానిస్తున్నారు? దేవుడిని అనుమానిస్తున్నారు. ఓకే, ఐగుప్తు నుండి బయటకు వచ్చి బయటకు రాబోతున్నప్పుడే ఏం చేశారు? ఒక పండుగ చేశారు. చదివిన అధ్యాయంలో ఏముంది? గొర్రెపిల్ల పస్కా పండుగ చేసినట్టు చూస్తున్నాం. అంటే ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు దేవునికి ఒక పండగ చేసి ఆ పండగ ద్వారా విడుదల పొందుకొని ఏమొచ్చారు? ఇప్పుడు ఐగుప్తు నుండి బయటకు వచ్చి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రయాణమై వెళ్ళిపోతున్న వీరి జీవితాలు. ఓకే, ఏ విధంగా చెప్తాం మీకు. ఇప్పుడు దాకా ఐగుప్తులో ప్రభు సేవించలేక, ప్రభుని ఎరగలేక ఆత్మీయ స్థితిలో ఉండి దాని నుంచి విడిపించబడటకు ప్రభుని ఎరిగి ప్రభు కొరకు ఒక పస్కా పండుగ పెట్టి ప్రభు ఇచ్చిన రక్షణను చూడదా? ఎవరైనా ఒకరిని చచ్చిపోరా? ఇశ్రాయేలీలు ఎవరు చనిపోక అదంతా కాపాడుకొని ఆ రక్షణ అనుభూతిని పొంది ఐగుప్తు నుంచి విడిపించబడి విశ్వాసం అన్న అనుభూతిలోకి వచ్చిన తర్వాత ఈ విశ్వాసం అన్న అనుభూతిలో ప్రయాణం చేస్తూ ఆశీర్వాదాలు పొందుకోవాలని అరణ్య మార్గంలో నడిచిపోతూ అక్కడ కూడా ఏమైపోయారు? పడిపోయారు. కొన్నిసార్లు ఐగుప్తు నుండి బయటకు వస్తాం. మనం బయటకు వచ్చి ప్రభువుని అడిగి మారుమనసు పొంది ఆ ప్రభువుని సేవిస్తున్నటువంటి మన విశ్వాస ప్రయాణంలో ఏమైపోతాం? ఇశ్రాయేలు ప్రజల వలె గొనుక్కొని ప్రభు ఏం చేయట్లేదని చెప్పి ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాం. అర్థం కాలేదు ఇంకా? ఎందుకు పోగొట్టుకున్నారు? ఇప్పుడు ఏ ఆత్మీయ స్థితి లేని వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చి ఆత్మీయ స్థితిలో గొర్రెపిల్ల రక్తం పూసుకోండి చచ్చిపోతారంటే దేవుడు ఐగుప్తులో పోవాలని అద్భుతాలు చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకొని పుణ్యాన్ని పెట్టితో రొట్టెలు చేసుకొని పొద్దున్న మిగలకుండా మొత్తం తినేసి రక్షణ పొంది బయటికి విడిపించబడి సంతోషముగా వచ్చి పాలు తేనెలకు దేశములకు ప్రవేశించాలని ఇష్టపడిన వీరు ప్రవేశించకుండా నశించిపోయారు. నశించిపోలేదా? అందుకే దేవుడు పదే పదే ఫరో దగ్గరికి వెళ్తున్నప్పుడు నన్ను సేవించటము అసైన్మెంట్ గుర్తుంది కదా, నన్ను సేవించటము. దేవుడు పదే పదే గుర్తు చేయించినాడు. అయ్యా మీ శ్రమలో కొలువులో ఉన్నారు, మీ కష్టంలో నీ బాధలను నేను చూశాను. అయితే మీరు పాలు తేనెల్లోకి దేశంలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలి? నన్ను మాత్రమే సేవించండి. అనేక మార్లు మాట విన్న తర్వాత మన మోషే గారు కొండ మీదకి వెళ్తే వెంటనే అహరోన్ గారు కింద ఏం చేస్తున్నారంట? జనులు ఒత్తిడికి లోబడిపోయి ఏం చేశాడంట? ఒక దూడను తయారు చేశాడు. మీకు ఇంకా అర్థం కావట్లే? ఐగుప్తు నుండి ఎలా వచ్చారంటే వీళ్ళు? హలో, 12వ అధ్యాయంలో చదవమా లేదా మనం? ఓకే, 11th verse చదవండి. 11th chapter 2వ వచనం చదవమా. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషులను, తన చెలికటి యొద్ద ప్రతి స్త్రీను వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదీగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. హల్లెలూయా. బయటకు వస్తున్నప్పుడు అయ్యా ఏమో అడగమంటున్నాడు? పురుషులందరూ ఐగుప్తుల దగ్గర అవన్నీ సంపాదించుకొని వచ్చారు, రాలేదా? ఇప్పుడు దాకా వీళ్ళు ఏమి ఏడ్చారు? ఐగుప్తులో కష్టాలు అయిపోతున్నాయని ఏడ్చారు, కన్నీరు కార్చారు. దేవుడు మొట్టమొదటి పండగ నీళ్ళు ఎప్పుడైతే సెలబ్రేట్ చేయమన్నాడో ఆ పండగ నీళ్ళు ఆచరించే ముందు, పస్కా పండుగను ఆచరించే ముందు ఏం చేశాడు? ఐగుప్తు ప్రజల దృష్టికి కనికరాన్ని, అక్కడ ఏం రాయబడదా? అది కటాక్షమును పుట్టించి ఏం చేశాడు? ఆ దేని కొరకైతే కష్టపడ్డారు, దేని కొరకైతే ఏడుస్తున్నారు, అవన్నీ
అన్ని తీసుకొని దేవుని సన్నిధిలో పస్కా పండుగను ఆచరించారండి. ఏం చేశారు? పస్కా పండుగను ఆచరించారు. ఆచరించడమే కాదు కానీ విడుదలను పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే జాగ్రత్తగా ఉన్నాం. ఇప్పుడు దాకా దేవుడు అన్ని ఐగుప్తులో గొప్ప అద్భుతాలు చేశాడు. ఈ అధ్యాయం వరకు ఏం చేశాడు? నీరు మార్చాడు, కప్పలు కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? రాత్రి ఆయన సంచరించబోతున్నాడు. ఆ కష్టమన్న కొలిమిలో నువ్వెప్పుడైతే గొర్రె పిల్ల యొక్క రక్తమును ద్వారబంధం మీద నిలిపించి ఒక పండగ చేయబోతున్నావో, ఏదైతే చేయబోతున్నావో అప్పుడు ఏం చేయబోతున్నాడు? ఆయన సంచరించబోతున్నాడు. అదే ఐగుప్తులో ప్రభువుని సేవించడం జరగని వీరు అదే ఐగుప్తులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రభువుని సేవించడం. ఒక రాత్రి ఏ దోషము లేని గొర్రె పిల్లని తీసి ప్రభు మనకి భీకరమైన కారణం చేయబోతున్నాడని ప్రభువుని స్తుతిస్తుంటే అదే రాత్రి ఇప్పుడు ఏమైందంట? మరణపు దూత సంచరించి ఐగుప్తులో జంతువులనైనను మనుషులనైనను దేనిని విడవక ఏం చేసింది? ఏం చేసింది? హలో, చెప్పాలి గట్టిగా. ఎవరు చంపవేశారు? ఈయన ఏం చేశారు? పండుగ చేశారు. నీ కష్టముల కొలిమిలో, నీ కన్నీరులో నువ్వు విడుదల పొందుకోవాలని నష్టపడుతుంటే అక్కడ నువ్వేం చేయాలి? ప్రభుకి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తమును ప్రోక్షించి నువ్వే రోజైతే పండుగ చేయబోతున్నావో ఆ రోజు రాత్రి ఏమవబోతుంది? ఆయన సంచరించబోతున్నాడు. అయితే ఈ అనుభూతిని కూడా కలిగి ఉన్నారే, కళ్ళారా చూశారే. చూసిన వీరు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వెంటనే ఏమైపోయారు? ఆయనను సేవించడం మర్చిపోయి మోషే పైకెళ్తే ఆరోను ఏం చేశాడు? అయ్యా ఆడవాళ్ళు మీ కమ్మీలు ముక్కు చూపులు పురుషులు బంగారం అంతా అంటే ఐగుప్తు నుండి సంపాదించిందంతా ఏం చేశారు? ఇప్పుడు ఏం చేశారు? ఒక దూడను తయారు చేశారు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొన్నిసార్లు మన కష్టార్జితమును మనం తెలియకుండానే దేవుని ఎప్పుడైతే మనం సేవించమో అది దుష్టుడు దొంగిలించుటకు ఇష్టపడతాడు. ఇది దేనికి ఏడ్చారు? ఐగుప్తులు ఉన్నప్పుడు పనులు భారం ఎక్కువ, కష్టం ఎక్కువైపోతుంది. బయటకు వస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అయ్యా మీరు వెండిని బంగారాన్ని అన్ని తీసుకురండి అని తీసుకొచ్చి ప్రభువుని ఎందుకు దాని తర్వాత ఏం చేశాడు? అలా బంగారాన్ని మోస వచ్చి ఏం చేశాడు? బాగుంది అని చెప్పి బంగారం ఉందని చెప్పి వాడాడా? ఏం చేశాడు? తుత్తు నూనెలుగా చేసి పిండి చేసినట్లుగా చేసి ఇంకేం చేశాడు? కాల్చివేశాడు మొత్తం అంతా. అవునా కాదా? హలో, ఎందుకు చేశాడు? ఇప్పుడు చెప్పండి నాకు ఒకటి, బంగారం మనం విలువైందా విలువ కాదా? చెప్పండి. మా పిల్లలకి ఏం దొరకట్లేదు, మాకు కష్టానికి తగ్గ జీతం రావట్లేదు, మాకు వెట్టి చాకరీ ఎక్కువైపోతుంది. ఇంకొక 5 అధ్యాయంలో ఇంకో ఏముంటుందంటే ఇటుకలు తయారు చేస్తారు. పాపం మన వాళ్ళు ఎలా తయారు చేస్తారు? గట్టిని కలపకుండా ఇటుకలు తయారు చేస్తారు. ఓకే, అదంతా చూసి ఎంత కష్టపడి సంపాదించారా? దేవుని వాగ్దానంతో సంపాదించారా? దేవుని అంత కష్టములలో ఉన్నప్పుడు ప్రభు వారి కష్టములను చూసి వాగ్దానముతో దేవుడు ఏం చేశాడు? వాళ్ళని నడిపించి ఆశీర్వదించి ఆ వాగ్దాన ఫలితమైన బంగారం వెండిని కాపాడుకోవాల్సిన వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు? ప్రభువుని సేవించడం మానివేశారు, దానిని పోగొట్టుకున్నారు.
మీకు అర్థం కావట్లేదండి. మన జీవితాలలో కూడా ప్రభు మనకి ఇచ్చినది నిలచి ఉండాలంటే, కొంచెమైనా ఎక్కువైనా నిలచి ఉండాలంటే ప్రభు ఏం చేయాలి? ఏం చేయాలి? ఐగుప్తు నుంచి బయటకు వచ్చాం కదా, మాకు ఎవరు తీసుకొచ్చారో తెలియదని చెప్పి మా దూడ తయారు చేయాలా? ఆయన చెప్తున్న మాట ఏంటి? పాలు తెల్లని నన్ను సేవించండి, నన్ను సేవించండి. వీళ్ళలో ఉన్నారు 50 సంవత్సరాలు అయిపోయింది, అన్నీ అయిపోయింది, నీకు సేవించాల్సిన అవసరం లేదులే. ఏం పోగొట్టుకున్నారు? తీసుకొచ్చిందని పోగొట్టుకున్నారు. అంతేకాదు, జనులను పోగొట్టుకున్నారు, తరాలను పోగొట్టుకున్నారు, ఇంకేమైపోయారు? శాపగ్రస్తులైపోయారు. ఇన్ని పోగొట్టుకోవడానికి ఒక కారణం ఏంటి? ఆయన సేవించలేదు. ఎవరిని సేవించలేదు? ఎవరిని సేవించలేదు? ఇదే ఫరో వైపు, ఐగుప్తు వైపు చూస్తే ఆయన చెప్తున్న మాట ఏంటి? అయ్యా, నా ప్రజలు నన్ను సేవించుటకు మాత్రమే ఏం చేయమంటున్నాడు? బయటకి. ఆయన ఒక ఆశ కలిగి ఉన్నాడు. మీ శ్రమల కొన నుంచి కానీ, మీ విశ్వాసము లేని జీవితం నుంచి కానీ మీరు బయటికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు ఆయన. దేవుని వాక్యం అంతా ఎలా ఉంటుందో తెలుసా? ఆజ్ఞలతో, నియమ నిబంధనలతో రాయబడ్డది. దేంతో రాయబడ్డది? మనం ఈ ఆజ్ఞలను అనుసరించి జీవించినప్పుడు, ఆ నియమ నిబంధన కలిగి ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే ఆశీర్వాదాలను పొందుకుంటాం. ఊరికి ఆశీర్వాదాలను పొందుకోం. ఎప్పుడైతే ఆ నియమ నిబంధనలు ఏవైతే చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో అవి చేసినప్పుడు మాత్రమే. అందుకే దేవుడు ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు వెంటనే బయటకు వచ్చేయండి అని చెప్పలే, తీసుకొచ్చేస్తానని చెప్పలే. నన్ను సేవించండి. మీ పితరులు నన్ను సేవించను కనుక నేను ఆశీర్వదించాను. అబ్రహాము ఎందుకు ఆశీర్వదింపబడ్డాడు? చెప్పాలి గట్టిగా. అబ్రహాము ప్రభు మాట విని మాట్లాడకుండా ఏం చేశాడు? బయటికి వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ మాటను పట్టుకొని ఏం చేశాడు? జీవించసాగాడు కనుక అబ్రహామును భయంకరంగా ఆశీర్వదించాడు ప్రభు. ఆశీర్వదించలేదు?